ఒడిశాలోని రూర్కెలా నుంచి భువనేశ్వర్కు వెళ్తున్న 9 సీట్ల చార్టర్డ్ విమానం శనివారం మధ్యాహ్నం కూలిపోయింది. ఇండియా వన్ ఎయిర్ యాజమాన్యంలోని ఈ విమానం రూర్కెలా నుంచి టేకాఫ్ అయి 17 కిలోమీటర్ల తర్వాత కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఈ ప్రమాదంలో పైలట్ సహా 9 మంది గాయపడ్డారు. వారిని వెంటనే స్థానికులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. आप कहो मोबाइल लिखे तो कसम कहो इधे आना धूल बोटे आना लोग को खाता कनेक्ट हो जा रहा है, ज्यादा हो जा रहा है। రూర్కెలా నుంచి దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు, రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని ప్రయాణికులందరినీ సమీపంలోని ఆసుపత్రికి స్థానికుల సహాయంతో తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విమానంలో కెప్టెన్ నవీన్ కడంగా, కెప్టెన్ తరుణ్ శ్రీవాస్తవతో సహా 4 ప్రయాణికులు, 2 సిబ్బంది కూలిపోయిన విమానంలో ఉన్నారు. ప్రమాద స్థలం నుంచి అందరినీ సురక్షితంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. इधे आना धूल बोटे आना मोटू को तो ये बाबा यहाँ बोतरा बंद हो लोग को खाता भले डायरेक्ट ఒడిశాలో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ని యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. భువనేశ్వర్లో చార్టర్డ్ విమానం ఒకటి కుప్పకూలిపోయింది. టేకాఫ్ అయినటువంటి 10 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. రూర్కెలా నుండి భువనేశ్వర్ వెళుతోంది ఈ విమానం. 6 ప్రయాణికులకి ఈ నేపథ్యంలో గాయాలైనట్లుగా సమాచారం. ప్రమాద సమయంలో ఫ్లైట్లో 9 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒడిశాలోని రూర్కెలా నుంచి భువనేశ్వర్కు వెళుతున్నటువంటి 9 సీట్ల చార్టర్డ్ విమానం శనివారం మధ్యాహ్నం కూలిపోయినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. 9 सीटेड वाला है। लालकिला से भुवनेश्वर जाने वाला एरोप्लेन दौलदाया ब्लॉक में क्रैश हुआ है। मोबाइल लिखे तो कसम कनेक्ट हो जा रहा है, ज्यादा हो जा रहा है।